వ్యూవర్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా చందనతో. యాక్చువల్గా చాలా డిలే అయింది, బట్ నెక్స్ట్ టైం నుంచి కూడా అట్లా జరగదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీలైనంత త్వరగా నేను మీకు 9th క్లాస్ ఫిజిక్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ 2 చాప్టర్స్ సంబంధించి మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా, ఈ 2 టాపిక్స్ గురించి కూడా నేను మీకు క్లియర్గా నోట్స్ అలాగే ఎక్స్ప్లెనేషన్ కూడా నా ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి వాటిని చెక్ చేయండి. అండ్ నేను ఇంపార్టెంట్ టాపిక్స్లో లింక్డ్ టాపిక్స్లో చెప్పాను, పరమాణువు మరియు అణువు అలాగే పరమాణు నిర్మాణం కూడా అంత ఇంపార్టెంట్ కాదు సెమిస్టర్ 1లో అని చెప్పి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, చలనం, మోషన్కి సంబంధించి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో నేను ఫస్ట్ మెయిన్ లింక్ టాపిక్స్ అన్ని క్లియర్ చేస్తాను. మాక్సిమం ఇవి అవసరం ఉండదు. ఇన్ కేస్ ఎక్కడైనా చిన్న డౌట్ ఉన్నా కూడా వీటి గురించి కూడా నాకు లాస్ట్లో ఈ మనకి మెయిన్ రిలేటెడ్ టాపిక్స్ అయిపోయిన తర్వాత ఈ రెండింటి గురించి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ నేను మీకు నోట్స్ అందించడానికి ట్రై చేస్తాను. సో ఈ రోజు చలనం అనే టాపిక్ ని మనం స్టార్ట్ చేద్దాము. యాక్చువల్ గా ఈ చలనం అనే టాపిక్ లో మనకి ఈ చాప్టర్ లో 2 పార్ట్స్ ఉంటాయి. అంటే అంతా ఒకటే, కాకపోతే ఏంటి అంటే ఇక్కడ మనకి కొన్ని టాపిక్స్ అండ్ 7.4 నుంచి గ్రాఫ్ల ద్వారా చలనం వివరణ. ఇక్కడ నుంచి నేను మీకు సెకండ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది మాత్రం దీని ముందు ఉన్నటువంటి ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా, ఈ మెయిన్ బేసిక్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది అడిగారు దీంట్లో ఉన్నటువంటి ప్రశ్నలు, కృత్యాలు అనేవి కూడా చెప్పండి అని. సో ఇవి మెయిన్, ఈ చాప్టర్ మొత్తం కూడా ప్రాబ్లమ్సే ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను మీకు ఈ నోట్స్ అనేది డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ చూద్దాము. కాలానుగుణంగా వస్తువు యొక్క స్థానం మారినప్పుడు ఆ వస్తువు చలనంలో ఉంది అని చెప్తారు. చలనం అనే దానికి డెఫినేషన్ మనకు అర్థమైంది. ఏదైనా ఒక వస్తువు ఇలా మారుతూ అంటే టైంతో పాటు మూవ్ అవుతూ ఉంటే అది మోషన్ లో ఉంది, చలనంలో ఉంది అని చెప్తారు. సో ఈ చలనాన్ని గురించి చెప్పడానికి ముందు కొన్ని బేసిక్ టెర్మినాలజీ అనేది మీకు రావాలి ఈ చాప్టర్ లో. అవి ఏంటి అంటే దూరం, స్థానభ్రంశము, వడి, వేగం. ఇవన్నీ వినడానికి ఒకలాగానే ఉంటాయి, కానీ చాలా చాలా కీ పాయింట్స్ లో మనకు వేరియేషన్ కనబడుతుంది. ఇది ముందు ఈ బేసిక్ తెలుసుకున్న తర్వాత మీరు ప్రాబ్లమ్స్ చేయడానికైనా అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం అన్నా తేలికవుతుంది. సో ఫస్ట్ దూరం అంటే ఏంటి, ఏదైనా ఒక వస్తువు ప్రయాణించిన మొత్తం మార్గం యొక్క పరిమాణమే దూరం. దీనికి దిశతో పని లేదు. ఇక్కడ చూడండి, సపోజ్ ఒక స్క్వేర్ లేకపోతే ఒక ఈ ట్రయాంగిల్ ఏదో ఒకటి తీసుకోండి. ఇది ఒక ఏరియా అనుకోండి. ఈ ఏరియాలో ఒక అబ్బాయి ఏ అనే అబ్బాయి ఇక్కడ మనం 4 పాయింట్లు పెట్టుకుందాం. ABCD. ముందు మీకు డయాగ్రామికల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ABCD అనే 4 పాయింట్లు ఉన్నాయి అనుకోండి. ఏ నుంచి ఒక వ్యక్తి స్టార్ట్ అయ్యాడు, అతను D వరకు వెళ్ళాలి అనుకోండి. ఏ నుంచి D వరకు వెళ్ళాలి, లేదా ఏ నుంచి C వరకు వెళ్ళాలి అని అనుకోండి. అతను మామూలుగా ప్రయాణించేది ఏంటి, ఇలా వెళ్ళి ఇది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 10 మీటర్స్, ఇక్కడ నుంచి ఒకటికి 10 మీటర్స్ అనుకోండి. మొత్తం ఎంత ప్రయాణించాడు అంటే ఏ నుంచి సికి ప్రయాణించిన దూరము అంటే ఏ నుంచి B కున్న దూరము ప్లస్ B నుంచి C కున్న దూరము కనుక్కుంటాం. సో అది ఎంత అవుద్ది, 10 మీటర్స్ ప్లస్ 10 మీటర్స్, 10 ప్లస్ 10 అంటే మొత్తం 20 మీటర్లు అతను నడిచాడు. ఇది అతని యొక్క దూరము. అతను నడిచిన దూరం ఎంతండి, 20 మీటర్లు నడిచాడు. మరి ఇక్కడ చూడండి. సో నెక్స్ట్ స్థానభ్రంశము, డిస్ప్లేస్మెంట్ అంటారు ఇంగ్లీష్ లో. డిస్ప్లేస్మెంట్, స్థానభ్రంశము అంటే ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్లో ఏ నుంచి బికి, బి నుంచి సికి మొత్తం 20 మీటర్లు కదిలాడు కదా. కానీ ఏ నుంచి సికి వెళ్ళడానికి షార్ట్ కట్ ఏంటి అంటే ఇలా డయాగ్నల్ గా వెళ్ళిపోతాడు. దీన్నే మనం స్థానభ్రంశము అంటాం. అంటే ఏదైనా 2 పాయింట్ల మధ్యలో లేదా ఒక వస్తువు తొలి స్థానం నుంచి తుది స్థానానికి మధ్య గల అతి తక్కువ దూరాన్ని స్థానభ్రంశము అంటారు. అంటే ఏ నుంచి సికి ఇలా అన్నా వెళ్ళొచ్చు, ఇలా అన్నా వెళ్ళొచ్చు. సో రెండిట్లోనూ తక్కువ డిస్టెన్స్ ఏది అంటే ఇలా డయాగ్నల్ గా వెళ్ళిందే తక్కువ డిస్టెన్స్ అవుతుంది. కాబట్టి దీన్నే మనం స్థానభ్రంశము అంటారు. స్థానభ్రంశానికి పరిమాణంతో పాటు మనకి డైరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని స్కేలార్ అంటారు, దీన్ని వెక్టర్ అంటారు. దాని గురించి క్లియర్ గా నెక్స్ట్ చూద్దాము. సో దూరం అంటే మనకి డిస్టెన్స్ అనేది ఒక పరిమాణం ఉంటే సరిపోతుంది, దానికి ఎలాబరేట్ గా అవసరం లేదు. కానీ స్థానభ్రంశానికి ఒక క్వాంటిటీతో పాటు దానికి డైరెక్షన్ అనేది, అంటే నెగిటివ్ లో ఉందా అంటే పాజిటివ్ డైరెక్షన్ లో ఉందా, నెగిటివ్ డైరెక్షన్ లో ఉందా అంటే రివర్సల్ అంటే మనం నెగిటివ్ అంటాము, సేమ్ డైరెక్షన్ అంటే పాజిటివ్ డైరెక్షన్ అంటాం. ఇది స్థానభ్రంశానికి సంబంధించి. నెక్స్ట్ వడి, ఒక ఏకకాలంలో వస్తువు ప్రయాణించిన దూరంను చెప్పేదే ఆ వస్తువు యొక్క వడి. అంటే ఏమి కాదు, ఇందాక ఇక్కడ మనం వెళ్ళింది కదా, ఎంత టైంలో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఏ నుంచి సికి
దూరం, ఈ దూరం ఏ నుంచి సి కాదు, ఏ నుంచి సికి వెళ్ళడానికి ఏబిబిసి మధ్యలో ఒక నిమిషంలో అవనివ్వండి, ఒక గంటలో అవనివ్వండి, ఎంతలా వెళ్ళింది అంటే ఎంత వడితో వెళ్ళింది, ఎంత స్పీడ్ తో వెళ్ళింది అనేది చెప్పేదే మనకి స్పీడ్ అనే క్వాంటిటీ అనేది మనకు తెలియజేస్తుంది. వస్తువు వడి స్థిరంగా ఉండనవసరం లేదు కాబట్టి సరాసరి వడిని ప్రామాణికంగా తీసుకుంటాం. సపోజ్ ఒక కార్ తీసుకోండి. ఒక కారు మనకి ఒక ఇనీషియల్ పాయింట్ దగ్గర ఏ దగ్గర స్టార్ట్ అయ్యి డి దాకా వెళ్ళాలనుకోండి. బి వరకు ఒక స్పీడ్లో వెళ్తుంది, సి వరకు ఒక స్పీడ్లో వెళ్తుంది, సి నుంచి డికి ఇంకా స్పీడ్ పెంచొచ్చు. అంటే ఏ నుంచి బికి ఒక స్పీడ్లో వెళ్తుంది, తర్వాత స్పీడ్ పెంచొచ్చు, లేకపోతే మళ్ళీ తగ్గించవచ్చు, మళ్ళీ స్పీడ్ పెంచొచ్చు. ఇలా స్పీడ్ అనేది ఆల్టర్నేషన్గా ఉంటుంది. ఒకటే రకంగా స్పీడ్ అనేది ఉండవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం సరాసరి వడి కట్టినప్పుడు ఎలా చేయాలి అంటే ప్రయాణించినటువంటి మొత్తం దూరం ఏ నుంచి డికి ఎంత ప్రయాణించింది డివైడెడ్ బై ఎంత టైంలో ప్రయాణించింది అని. సపోజ్ ఇక్కడ ఒక 50 మీటర్స్ ప్రయాణించింది అనుకోండి, లేదా 50 కిలోమీటర్స్ వెళ్ళింది, ఎంత టైం పట్టింది అంటే 1 అవర్ పట్టింది అనుకోండి. 1 అవర్కి 50 మీటర్స్ అంటే దాని యొక్క వడి ఎలా ఉంటుంది అంటే 50 కిలోమీటర్ పర్ అవర్. ఒక గంటకి 50 కిలోమీటర్ల దూరాన్ని అది ప్రయాణిస్తుంది అని అర్థం. అర్థమైందండి? వేగం, వెలాసిటీ. ఇది ఏంటి అంటే వేగం అనేది నిర్దిష్ట దిశలో కదులుతున్న వస్తువు యొక్క వడి. ఇక్కడ వడి ఏంటి? దూరానికి సంబంధించి మనం కట్టేది ఎంత దూరము బై కాలము చేసుకున్నప్పుడు వచ్చేది వడి. ఇక్కడ వేగము అంటే ఏంటి అంటే వేగం అనేది నిర్దిష్ట దిశలో కదులుతున్న వస్తువు యొక్క వడి. వస్తువు యొక్క వేగం వస్తువు యొక్క వడి చలన దిశ మార్చడం ద్వారా మార్చవచ్చు. బట్ వెలాసిటీ వేరు, స్పీడ్ వేరు, రెండు ఒకటి కాదు. వెలాసిటీ వేరే, స్పీడ్ వేరే. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే ఇది కూడా రెండింటికి ప్రమాణాలు ఒకటే. వడికి వేగానికి కూడా ప్రమాణం ఒకటే. ఎందుకంటే దూరాన్ని మీటర్లోనే కొలుస్తాం, కాలాన్ని సెకండ్లోనే కొలుస్తాం. ఇది సేమ్ ఉంటది. కాకపోతే మన దీనికి డిఫరెన్స్ ఏంటయ్యా అంటే సింపుల్ టర్మ్స్. మనం ఇక్కడ దూరం చూసాము, స్థానభ్రంశం చూసాం కదా. దూరాన్ని బై టైం వేసుకున్నప్పుడు వచ్చేది అంటే వెళ్ళినటువంటి లాంగెస్ట్ డిస్టెన్స్, లేకపోతే అది కదిలినటువంటి డిస్టెన్స్. ఇప్పుడు సపోజ్ ఏ ఇక్కడ నుంచి బి దగ్గరికి ఎలా పడితే అలా వెళ్ళొచ్చు. ఇది ఏ నుంచి బీకున్న ఒక దూరం. ఇలా స్ట్రైట్ లైన్ లో వెళ్ళొచ్చు. సో స్మాలెస్ట్ డిస్టెన్స్ ఏంటి? ఏ నుంచి బీకి. ఈ స్మాలెస్ట్ డిస్టెన్స్ అంటే వేగము అంటే స్మాల్ డిస్టెన్స్ బై టైం అనమాట. అంటే స్మాల్ డిస్టెన్స్ అంటే నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. టైంతో పాటు డిస్ప్లేస్మెంట్ ఎలా చేంజ్ అవుతుందో చెప్పేది వెలాసిటీ. టైంతో పాటు దూరం ఎలా చేంజ్ అవుతుందో చెప్పేది వడి. రెండింటికి డిఫరెన్స్ అది. ఇక్కడ మీకు క్లియర్ గా అర్థం కావడం కోసం నేను ఇక్కడ ఒక టేబులర్ ఫామ్ లో చూపించాను. దూరం అంటే వేగంలో మార్పు రేటు కాలానుగుణ. ఓకే, ఇది నెక్స్ట్ చెప్తాను. స్థానభ్రంశంలో మార్పు వచ్చేది అంటే ఎంత స్పీడ్, ఎంత టైంలో ఎంత స్థానభ్రంశం కదిలింది అనేది చెప్పేది. స్థానభ్రంశంలో ఎంత మార్పు కలిగింది అని చెప్పేది ఏంటి అంటే వేగము. దూరంలో ఎంత మార్పు కలిగింది టైంతో పాటు అని చెప్పేది వడి. ఇది మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం వెలాసిటీ అన్నాం కదా. ఈ వెలాసిటీలో కూడా టైంతో పాటు మారుతూ ఉంటే దాన్ని త్వరణం అంటారు. ఇంగ్లీష్ లో యాక్సిలరేషన్ అంటారు. త్వరణం అంటే ఏంటంటే ఏకాంక కాలంలో వస్తువు వేగంలో మార్పు. వేగం అంటే ఏంటి? v మైనస్ u బై టీ. అంటే తుది వేగానికి మరియు తొలి వేగానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్, వేగంలో మార్పు రేటు, టైంతో పాటు వేగం ఎలా మారుతుంది అని చెప్పేదే త్వరణం. ఈ టర్మినాలజీ మీకు క్లియర్ గా అర్థమైతే ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలదు, ఎలాంటి డౌట్ లేదు. నెక్స్ట్ చూడండి, చలనాలు చాలా రకాలు ఉంటాయి. నియంత్రిత, అనియంత్రిత చలనాలు. అంటే మన కంట్రోల్లో ఉండేటువంటి చలనాలు, కంట్రోల్ లేనటువంటి చలనాలు. అనియంత్రిత చలనాలు అంటే ఏంటంటే సునామీలు కానీ, హరికేన్స్ కానీ, ఇవన్నీ మనం కంట్రోల్ చేయలేము. హ్యూమన్ కంట్రోల్ చేయలేనటువంటివి అనియంత్రిత చలనాలు. నియంత్రిత చలనాలు అంటే ఏంటంటే జల విద్యుత్ తయారీ. అంటే మనం విద్యుత్ తయారు చేయడానికి యూజ్ చేసేటువంటి వాటర్ ఫోర్స్ అనేవి హ్యూమన్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఈ చలనాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. తొలి స్థానము తుది స్థానము ఏకీభవించినప్పుడు స్థానభ్రంశం 0 అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, షార్టెస్ట్ డిస్టెన్స్ అని చెప్పాను కదా ఏ నుంచి బికి. ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యి మళ్ళీ ఇక్కడికే వచ్చేసింది అనుకోండి ఏ దగ్గరికి. అప్పుడు ఇనీషియల్ పాయింట్ ఎండ్ పాయింట్ ఏమవుద్ది? ఏనే అవుతుంది. కాబట్టి ఇనీషియల్ కి ఎండ్ కి మధ్యలో డిఫరెన్స్ ఏమి ఉండదు, 0 ఉంటుంది. కాబట్టి తొలి స్థానము తుది స్థానము ఒకటేగా ఉన్నప్పుడు దాని స్థానభ్రంశము 0 అవుతుంది. వాహనాలు అవి ప్రయాణించినప్పుడు దూరాన్ని చూపించే పరికరాన్ని అమర్చబడి ఉంటుంది. దాన్ని మనం ఓడోమీటర్ అంటారు. మనకి ఇది జనరల్ నాలెడ్జ్ లో కూడా వస్తుంది. సో దీన్ని ఓడోమీటర్ అని అంటారు, గుర్తుపెట్టుకోండి.
వస్తువు సమాన కాల వ్యవధిలో సమాన దూరం ప్రయాణించినా అది సమచలనంలో ఉంది అంటారు. అంటే ఏమీ కాదు, ఈక్వల్ డిస్టెన్సెస్ ఈక్వల్ టైంలో ప్రయాణించాలి. ఏ బి సి అనే 3 పాయింట్లు, ఏ నుంచి బికి ఉన్నటువంటి 5 మీటర్స్ దూరం అనుకోండి, 5 మీటర్స్ దూరం అనుకోండి, దీన్ని 2 మినిట్స్లో వెళ్తుంది. మళ్ళీ బి నుంచి సి కూడా 2 మినిట్స్లోనే వెళ్తుంది. అంటే ఈక్వల్ డిస్టెన్స్ని ఈక్వల్ టైంలో క్యారీ చేసేటువంటి దాన్ని ఏమంటారు అంటే సమచలనంలో ఉంది అని చెప్పవచ్చు. వస్తువులు సమాన కాల వ్యవధిలో అసమానమైనటువంటి దూరాలను ప్రయాణించినా అది అసమచలనంలో ఉంది అంటారు. ఉదాహరణకు ట్రాఫిక్ లో ఉన్నటువంటి కారు నడపడం. మన ట్రాఫిక్ లో కారు ఒకటే స్పీడ్ తో మెయింటైన్ చేయము, ఒకటే టైంలో ఒకటే డిస్టెన్స్ వెళ్ళలేము. కాబట్టి దీన్ని మనం సమత్వరణంలో లేదు అంటే అసమచలనంలో ఉంది అని చెప్పవచ్చు. వాడికి ఎస్ఐ ప్రమాణాలు ఏంటి అంటే మీటర్ పర్ సెకండ్. దీన్ని సెకండ్, మీటర్ బై సెకండ్ అని రాస్తాము. మీటర్ పర్ సెకండ్. సెకండ్ కనుక పైకి వచ్చినప్పుడు అయితే ఇన్వర్స్ అవుతుంది, సెకండ్ ఇన్వర్స్. అంటే ఈ డివైడెడ్ బై లో ఉన్నది పైకి వచ్చినప్పుడు -1 వేయాలి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీటర్ పర్ సెకండ్ అని అంటాము, లేదా మీటర్ ఇంటూ సెకండ్ రాసి పైన -1 అంటే సెకండ్ ఇన్వర్స్ అని అంటాం అనమాట. గాలిలో ధ్వని వేగము 346 మీటర్ పర్ సెకండ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు 90% మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ఒకవేళ ఇవ్వని సమయంలో మనకి గాలిలో ధ్వని వేగం కావాల్సినప్పుడు వచ్చినప్పుడు 346 మీటర్ పర్ సెకండ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఒక వస్తువు వేగం సమాన కాల వ్యవధిలో సమాన పరిమాణంలో పెరిగితే అది సమత్వరణంలో ఉంది అని అంటాము. ఇది సమత్వరణానికి డెఫినేషన్. సమచలనం ఒకలాగానే ఉంటుంది, సమత్వరణం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వేగం అనమాట. ఇక్కడ దూరం, సమాన కాలము, సమాన కాల వ్యవధిలో సమాన పరిమాణంలో వేగం పెరగాలి, అప్పుడు సమత్వరణము అంటారు. సపోజ్ ఇక్కడ ఇచ్చారు స్వేచ్ఛాపతన వస్తువు యొక్క చలనం. అంటే ఇక్కడ నుంచి ఒక వస్తువు భూమి వైపు పడుతుంది అనుకోండి. ఇలా భూమి వైపు పడుతున్నప్పుడు గాలిలోకి ఎగరేసిన తర్వాత భూమిలోకి వస్తున్నప్పుడు దాని త్వరణం పైనుంచి కిందకు వచ్చే కొద్ది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఈక్వల్ టైమ్స్ లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వెలాసిటీ అనేది పెరుగుతుంది. దీనికి కారణం ఏంటి అంటే భూమికి ఉండేటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ దాని మీద పనిచేస్తుంది. ఎప్పుడు ఇలా సమత్వరణము స్వేచ్ఛాపతన వస్తువు అంటే బయట వేరే కారకాలు ఏవి ప్రభావితం చేయకుండా ఉన్నప్పుడు అది సమత్వరణంతో ప్రభావితం చేస్తుంది. ఏదో గట్టిగా ఫోర్స్ గా గాలి వచ్చి దాని యొక్క వేగాన్ని వెలాసిటీని వేగాన్ని డిస్టర్బ్ చేయకుండా ఈక్వల్ గా పడుతున్నప్పుడు సమత్వరణంతో పడుతుంది అని చెప్పవచ్చు. సేమ్ దానికి ఆపోజిట్, సమాన కాల వ్యవధిలో అసమాన పరిమాణంలో వేగం పెంచిన కారు అసమత్వరణంలో ఉంటుంది. ఓకేనా? కొంచెం స్పీడ్ అయినట్టు అనిపిస్తుంది నాకే, బట్ కొద్దిగా ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. మాక్సిమం క్లియర్ గానే చెప్తున్నాను అనుకుంటున్నాను. ఇక క్వశ్చన్స్ దగ్గరికి వచ్చేద్దాం. దీంట్లో నేను యాక్టివిటీస్ లో ఉన్న క్వశ్చన్స్ చెప్పాను, అలాగే అక్కడ ప్రశ్నలు అని అడిగారు. అందులో కృత్యాలు, ప్రశ్నలు రెండిట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పూర్తిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూడండి. కొంత దూరం కదిలిన వస్తువుకి 0 స్థానభ్రంశం ఉండవచ్చా? 0 స్థానభ్రంశం అనేది ఉండొచ్చు. ఎప్పుడు మీకు ఇందాక చెప్పాను, ఏ నుంచి బికి వెళ్ళి మళ్ళీ బి నుంచి ఏకి వచ్చినప్పుడు సేమ్ ఇనిషియల్ పాయింట్కి వచ్చినప్పుడు, పాయింట్ అంటే తొలి స్థానము తుది స్థానము ఒకటే అయినప్పుడు దాని యొక్క స్థానభ్రంశము 0 అవుతుంది. ఇక్కడ రాసిన తొలి స్థానము తుది స్థానము కూడా ఏ కాబట్టి దాని యొక్క స్థానభ్రంశము 0 అవుతుంది. ఇక్కడ చూడండి, ఒక రైతు 40 సెకండ్లలో 10 మీటర్లు భుజం కలిగినటువంటి చతురస్ర క్షేత్రం యొక్క సరిహద్దు వెంబడి కదులుతున్నాడు. రైతు తన ప్రారంభ స్థానం నుంచి 2 నిమిషాల 20 సెకండ్లు పూర్తి చేయు స్థానభ్రంశ పరిమాణము. ఇక్కడ మీకు స్థానభ్రంశ పరిమాణం కావాలి అంటే ఏంటంటే ఏ నుంచి సీకున్న డిస్టెన్స్ కావాలి. సేమ్ ఇది పైథాగరస్ ఫార్ములా, ఏసీ స్క్వేర్ కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అవుతుంది. అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 10 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్. మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి? 2√10. సారీ, ఇక్కడ 10√2 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 ఇలా స్క్వేర్ రూట్ ఆఫ్ 2 10 స్క్వేర్ రాస్తాం కదా, అంటే 10 స్క్వేర్ బయటకు వచ్చేస్తే 10√2 మీటర్స్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి కరెక్షన్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే 2 నిమిషాల 20 సెకండ్లో ప్రయాణించే దూరం అంటే ఏం చేయాలి? ఫస్ట్ నిమిషాలని సెకండ్లోకి మార్చేసుకోవాలి. అంటే 2 నిమిషాలు అంటే 120 సెకండ్లు ప్లస్ 20 సెకండ్లు అంటే 140 సెకండ్లు. ఇలా 140 సెకండ్లు బై 40 సెకండ్లలో 10 మీటర్లు అన్నారు కాబట్టి ఇక్కడ 40 వేసుకుంటాం. సో టోటల్ 3 1/2 రౌండ్లు వేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, స్థానభ్రంశం 0 కాకూడదు. ఇది తప్పు. ఎందుకంటే స్థానభ్రంశం 0 అవుతుంది. ఎప్పుడు అవుతుంది? తొలి స్థానము తుది స్థానము ఒకటేగా ఉన్నప్పుడు స్థానభ్రంశం ఖచ్చితంగా 0 అవుతుంది.
స్థానభ్రంశ పరిమాణం దూరం కంటే ఎక్కువ. తప్పు. ఎందుకు అంటే మనం స్థానభ్రంశము అంటే రెండు పాయింట్ల మధ్య లేకపోతే తొలి స్థానం తుది స్థానం మధ్య కలిగినటువంటి అతి తక్కువ దూరం కాబట్టి దూరం కంటే ఎప్పుడు కూడా స్థానభ్రంశం చిన్న విలువే ఉంటుంది. కాబట్టి ఇది కూడా సరైనది కాదు. ఒక కారు 2 గంటల్లో 100 కిలోమీటర్లు ప్రయాణించిన సరాసరి వడి మనం చెప్పేయచ్చు. దాని యొక్క వడి ఎంత మనకి ఇక్కడ ఇచ్చేసాడు. 100 కిలోమీటర్లు దూరము బై కాలము. 100 బై 2 గంటలు అంటే ఎంత? 50 కిలోమీటర్ పర్ హవర్ దాని యొక్క వడి. ఒక వస్తువు 4 సెకండ్లలో 16 మీటర్లు ప్రయాణించినను 2 సెకండ్లలో 16 మీటర్లు ప్రయాణించిన సగటు వడి ఎంత? యావరేజ్ స్పీడ్. నేను మీకు ఇందాక క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటే టైం కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయకపోవచ్చు కాబట్టి మనం దాన్ని సరాసరి వడి యావరేజ్ స్పీడ్ అనేది తీసుకుంటాం. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో 5.33. ఈ క్యాలిక్యులేషన్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. చిన్న క్యాలిక్యులేషన్స్ మిస్టేక్ చేసేస్తూ ఉంటాం. 32/6 అనగానే వెంటనే 5 వేసేస్తాం. కానీ అక్కడ పక్కన 2 ఉందన్న విషయం మనం మర్చిపోతాం ఓవర్ఫ్లోలో. కాబట్టి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఒక్క నిమిషం ఆగి చేసుకోండి, అప్పుడు క్లియర్ గా అవుతుంది. నెక్స్ట్, మీరు మీ ఇంటి నుంచి పాఠశాలకు గంటకు 4 కిలోమీటర్ పర్ హవర్ వడితో, అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చేసాడు? స్పీడ్ ఇచ్చేసాడు. నడిచిన పట్టే సమయాన్ని లెక్కించండి. అలాగే మీ ఇంటి నుంచి పాఠశాలకు కలిగినటువంటి దూరాన్ని కనుక్కోండి. మనకి ఇక్కడ వి ఇచ్చేసాడు, అంటే ఏది మనకి ఇచ్చినటువంటి సగటు వడి ఇచ్చేసాడు. మనల్ని ఈ రెండింటిని కనుక్కోమన్నారు. ఈ రెండింటిని కనుక్కోవాలంటే ఏదో ఒక వాల్యూ మనం ముందుగా ఊహించుకోవాలి. అక్కడ మనం ఒక నెంబర్ని మనం ఊహించుకుందాం. టీ అనేది 10 నిమిషాలు పడుతుంది అని అనుకుందాం. అంటే మన ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళడానికి 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు టైం పడుతుంది అని అనుకుందాం. ఇక్కడ మనం చూడండి 4 కిలోమీటర్స్ పర్ హవర్. మెయిన్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ చూసుకోవాల్సినటువంటి థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి యూనిట్స్ చూసుకోండి. ఈ యూనిట్స్ చూసుకొని రిమైనింగ్ అన్ని వాల్యూస్ కూడా సేమ్ యూనిట్స్, అంటే ఒకే రకమైనటువంటి పరిమాణంలో ఉన్నటువంటి, అంటే ఎస్ఐ పరిమాణాల్లో ఉన్న ప్రమాణాలని సేమ్ గా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 10 నిమిషాలు అనుకున్నాం కదా, ఈ నిమిషాలని మనం దేంట్లోకి మార్చుకోవాలి? గంటల్లోకి మార్చుకోవాలి. లేదు ఇలా నాకు అవసరం లేదు అనుకుంటే 4 కిలోమీటర్ పర్ హవర్ ని మీటర్ పర్ సెకండ్స్ లోకి మార్చుకుని వీటిని కూడా మనం సెకండ్స్ లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ రూల్ ఏంటి అంటే మీరు ఏ ప్రాబ్లం చేసినా అక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్ని ఒకటే ప్రమాణాలు ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ప్రమాణాలు వేరేగా ఉంటే మీరు ప్రమాణాలని మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 10 నిమిషాలు అని తీసుకున్నా, కానీ ఇక్కడ మనకి ఎందులో ఇచ్చాడు? హవర్స్ లో ఇచ్చాడు. నిమిషాన్ని హవర్స్ లోకి మార్చాలి అంటే ఒక గంటకి 60 నిమిషాలు. సో 1 నిమిషం ఈజ్ ఈక్వల్ టు గంటలో మార్చినప్పుడు 1/60 గంటలు అవుతుంది. కాబట్టి 10 నిమిషాలను గంటలోకి మార్చాలి అంటే 10 × 1/60 అంటే 10/60 హవర్స్ అవుతుంది. సో మనకి వేగం వడి ఇచ్చేసాడు. 4 = దూరం తెలీదు, S/10/60 వేసుకుని 6 మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 6s = 4, s = 4/6 అట్లా అనమాట. సో వడి వేగం మధ్య తేడా నేను మీకు ఇందాకడే టేబులర్ ఫామ్ లో చెప్పాను. దూరంలో మార్పు రేటు వడి, స్థానభ్రంశంలో మార్పు రేటు వేగం. ఏ పరిస్థితుల్లో సరాసరి వడి సరాసరి వేగం సమానమవుతుంది? ఎప్పుడు సరాసరి వడి సరాసరి వేగం సమానమవుతుంది అంటే దీనికి ఆల్రెడీ నేను చెప్పింది మీకు అర్థం ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. సరాసరి వడి సరాసరి వేగం సమానంగా అవ్వాలి అంటే ఇక్కడ షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమి ఉండకూడదు, అంటే డిస్ప్లేస్మెంట్ ఇంకేం ఉండకూడదు. డిస్ప్లేస్మెంట్ జీరోగా ఉన్నప్పుడు, లేకపోతే డిస్ప్లేస్మెంట్ అసలు ఏమీ లేనప్పుడు, అంటే దాని మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమీ లేనప్పుడు ఈక్వల్ టైంలో ఈక్వల్ డిస్టెన్సెస్ కదులుతాయి. అదే డిస్టెన్స్ అక్కడ డిస్ప్లేస్మెంట్ అదే వేగం కూడా అవుతుంది. కాబట్టి వస్తువు తన దిశ మార్చకుండా ఒకటే మార్గంలో సేమ్ డైరెక్షన్ లో వెళ్తూ ఉన్నప్పుడు వడి వేగం సమానమవుతాయి. ఒక వస్తువు సమచలనంలో ఉంటే దాని యొక్క మార్గం ఏ రేఖలో ఉంటుంది? సమచలనం అంటే ఒకటే డైరెక్షన్ లో వెళ్తుంది కాబట్టి సరళ రేఖలో ఉంటుంది. మరి వృత్తంలో ఉండొచ్చుగా, వృత్తంలో ప్రతి మినిట్ కి కూడా దాని డైరెక్షన్ అనేది మారిపోతూ ఉంటుంది. కాబట్టి వృత్తంలో మనకి సమచలనంలో ఉంది అని చెప్పము, ఎందుకంటే డైరెక్షన్ మారిపోతూ ఉంటుంది ప్రతి సెకండ్ కి కూడా. ఒక స్పేస్ షిప్ నుంచి సిగ్నల్ 5 నిమిషాలు గ్రౌండ్ స్టేషన్ కి చేరిన 5 నిమిషాల్లో గ్రౌండ్ స్టేషన్ కి చేరుతుందంట. ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి దూరం ఎంత? ఒక స్పేస్ షిప్ ఉంది, ఆ స్పేస్ షిప్ కి సంబంధించినటువంటి సిగ్నల్ అనేది గ్రౌండ్ కి 5 minutes లో చేరుతుంది, అంటే 5 నిమిషాల్లో చేరుతుంది. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి దూరం ఎంత అని అడుగుతున్నారు. సో మనకి దూరం కావాలి అంటే ఏంటి? ఇక్కడ మనకి వేగం అన్నా కావాలి, లేకపోతే స్పీడ్ అన్నా ఇవ్వాలి. కాంతి వేగము చూసుకోవాలి మనం. ఇలా మనకి ఎర్త్ కి లేకపోతే స్పేస్ కి మధ్యలో ఇచ్చినప్పుడు కాంతి వేగాన్ని మనం బేసిక్ గా తీసుకుంటాం.
3 × 10⁸ మీటర్స్ అనేది కాంతి వేగము. దూరం మనకి తెలియదు. కాలం ఎంత ఇచ్చారు? ఈ నిమిషాలను మీరు ఏం చేయాలి అంటే సెకండ్లలోకి మార్చుకోవాలి. 5 × 60 = 300 సెకండ్స్. దాన్ని మార్చుకుని మల్టిప్లికేషన్ చేసుకొని సొల్యూషన్ చేసుకుంటే 9 × 10⁻10 మీటర్స్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఒక కారు తన ప్రయాణ కాలము 8 గంటల్లో, ప్రయాణ ప్రారంభంలో 200 కిలోమీటర్లు, ప్రయాణ చివరిలో 2000 కిలోమీటర్లు, ప్రయాణ చివరిలో 2400 కిలోమీటర్లు చూపించిన సరాసరి వడి ఎంత ఈజీగా చేయొచ్చు. మనకి దూరం కావాలి అంటే తొలి వేగము మైనస్ తుది వేగము, తొలి కిలోమీటర్స్ అంటే తొలి దూరం కావాలంటే చివరిది మైనస్ మొదటిది. అంటే ఓడోమీటర్లో ఇలా చూపించాడు అనుకోండి, దూరం ఎంత అవుద్ది? 2400 మైనస్ 2000 అంటే 400 అవుతుంది. కాలం ఎంత? 8 గంటలు. సో సేమ్ ఇక్కడ మనకి కిలోమీటర్లో ఉన్నాయి, హవర్లో ఉన్నాయి, కాబట్టి యూనిట్స్ మార్చాల్సి ఉన్నాయి, డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఉష 90 మీటర్ల పొడవైన కొలను ఈదిన 1 నిమిషంలో, ఇక్కడ మీటర్లు ఇచ్చాడు, ఇక్కడ మినిట్స్ లో ఇచ్చాడు. 180 మీటర్స్ ఈదుకుంటూ ఒక చివరి నుంచి ఒక చివరికి ఈదుతూ ఉంటుంది. సరళ రేఖలో ప్రయాణించిన సరాసరి వడి వేగాన్ని కనుక్కోండి. సో సరాసరి వడి అంటే ఏంటి? ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? 180 మీటర్స్. బట్ 1 నిమిషం, దీన్ని మనం సెకండ్లోకి మార్చుకోవాలి. 3 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సరాసరి వేగం ఇక్కడ చూడండి, లాజిక్ గా అడుగుతాడు. స్థానభ్రంశము ఇక్కడ మొదలయ్యి ఇటు వచ్చి బి దగ్గరికి, మళ్ళీ బి నుంచి ఏకెళ్ళింది. తొలి స్థానము తుది స్థానము 0 కాబట్టి దాని యొక్క స్థానభ్రంశం 0 బై ఎనీథింగ్ 0. హోప్ మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చూడండి, రాహుల్ తన సైకిల్ ను నిశ్చల స్థితిలో, ఇక్కడ నిశ్చల స్థితి అంటే ఇనీషియల్ గా ఉండేటువంటి స్పీడ్ లేకపోతే వేగం 0 అని గుర్తుపెట్టేసుకోండి, నుండి ప్రారంభించి తొక్కుతూ 30 సెకండ్లు తొక్కుతూ 30 సెకండ్లో 6 మీటర్ పర్ సెకండ్ వేగంతో చేరును. బ్రేకులు వేసిన వెంటనే ఏమవుద్ది? దాని యొక్క స్పీడ్ అనేది తగ్గిపోతుంది. 6 నుంచి 4కి పడిపోయిందంట. అలాగే అది ఎంత టైంలో పడింది? 5 సెకండ్స్ టైం పట్టింది అనమాట. తగ్గిన త్వరణాన్ని కనుక్కోండి. మీకు ఇందాక ఇక్కడ త్వరణం గురించి చెప్పాను, సమత్వరణం అసమత్వరణము అని. త్వరణం అంటే ఏంటి అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, వేగంలో వచ్చినటువంటి మార్పు రేటు. ఇక్కడ వేగంలో మారింది కదా, ఇక్కడ ఫస్ట్ 6 మీటర్ పర్ సెకండ్ ఉంది, నెక్స్ట్ 4 మీటర్ పర్ సెకండ్ లోకి వెళ్ళిపోయింది. మనం చూడండి, త్వరణానికి A = V - U/T. V అనేది తుది వేగము, U అనేది తొలి వేగము, T అంటే కాలం. సో మనకి ఫస్ట్ సందర్భంలో నిశ్చల స్థితిలో ఉన్నాడు. నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు U అనేది తొలి వేగం అనేది 0, తుది వేగం అనేది ఎంత స్పీడ్కి వెళ్ళాడు, నెక్స్ట్ ఎంత వెలాసిటీకి వెళ్ళాడు? 6 మీటర్ పర్ సెకండ్కి వెళ్ళాడు. టైం ఎంత? 30 సెకండ్స్. వీటిలన్నిటిని కూడా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ మళ్ళీ మనం U = 0 తీసుకోకూడదు. ఎందుకు అంటే రెండో సందర్భంలో అతని యొక్క ఇనిషియల్ ఎంత ఉంటుంది? రెండో సందర్భంలో 6 మీటర్ పర్ సెకండే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ రిడ్యూస్ చేసుకుంటూ 4 మీటర్ పర్ సెకండ్ కి పడిపోయాడు. కాబట్టి ఇనిషియల్ గా ఉండేటువంటిది 6 మీటర్ పర్ సెకండ్, ఫైనల్ గా ఉండేది 4 మీటర్ పర్ సెకండ్. టైం ఎంత అంటే 5 సెకండ్స్ ఉంటుంది. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఒక బస్సు తన వేగాన్ని 5 సెకండ్లో 80 km/h నుంచి 60 km/h కి తగ్గించిన దాని త్వరణాన్ని కనుక్కోండి. ఇక్కడ సెకండ్లో ఇచ్చాడు, ఇక్కడ km/h లో ఇచ్చాడు. సో మనం చేయాల్సింది ఏంటి అంటే, సో ఈ km/h ని మనం మీటర్ పర్ సెకండ్ లోకి మార్చుకోవాలి అంటే 5/18 తో ఇంటూ చేయాలి. 5/18 తోనే ఎందుకు ఇంటూ చేయాలి అంటే, ఒక్క కిలోమీటర్కి 1000 మీటర్స్ బై ఒక హవర్ కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 3600 సెకండ్స్. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 5/18 వస్తుంది. సో ప్రతి వాల్యూని కూడా మనం మీటర్ పర్ సెకండ్ లోకి మార్చుకొని సబ్స్టిట్యూట్ చేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే సమత్వరణంతో కదులుతున్నటువంటి రైలు. ఇక్కడ చిన్న చిన్న పాయింట్స్. సమత్వరణము అంటే మనం ఈక్వల్ టైంలో ఈక్వల్ వెలాసిటీతో కదులుతుంది అని గుర్తుకొచ్చేయాలి. కదులుతున్న రైలు 10 నిమిషాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్న త్వరణాన్ని కనుక్కోండి. ఇక్కడ చూడండి, ఇనీషియల్ రైల్వే స్టేషన్ లో రైలు బయలుదేరక ముందు ఎంత ఉంటుంది? దాని యొక్క వేగం 0. బయలుదేరిన తర్వాత తుది వేగం ఎంత? 40 km/h. టైం ఎంత ఇచ్చాడు? 10 మినిట్స్. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రాబ్లం చూసిన వెంటనే అందులో ఏమి ఇచ్చాడు అనేది ఒక పక్కన రాసేసుకోండి. వాటిని బట్టి మనల్ని ఏం అడుగుతున్నాడు అనే దాని ఆధారంగా మనం ఫార్ములాని వేయవలసి ఉంటుంది. త్వరణం అంటే ఏంటి? A = V - U/T.
సో వెలాసిటీ ఇక్కడ మనం మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఉన్నటువంటి ప్రమాణాలను చూసుకోవాలి. కిలోమీటర్ పర్ హవర్, ఇక్కడ ఉండేటువంటి నిమిషాలు. కిలోమీటర్ పర్ హవర్ నిమిషాలులోకి దీంట్లో కన్నా మార్చుకోవాలి, లేదా నిమిషాలని హవర్స్ లో కన్నా మార్చుకోవాలి. ఏది తేలికైతే అది చేయండి. అలాగే మనకి కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఆధారంగా మనం ప్రాబ్లం సాల్వ్ చేయవలసి ఉంటుంది. మీటర్ పర్ సెకండ్ లో ఇచ్చాడా, కిలోమీటర్ పర్ హవర్ లో ఇచ్చాడా చూసుకోండి. A = V - U/T సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. లేదు 10 నిమిషాలని హవర్స్ లోకి మార్చుకున్నా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రేఖా గ్రాఫ్ల గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఇవి చేయడానికి చాలా హార్డ్ వర్క్ చేయవలసి వస్తుంది. మేబీ ఇంకొంచెం ఫాస్ట్ గా అందిస్తే మీకు కూడా ప్లస్ అవుతుందని అనుకుంటున్నాను. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నాకున్నటువంటి టైం అంతా కూడా యూటిలైజ్ చేసుకొని మీకు నేను అందించడానికే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు అర్థమైంది, యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేసి మిగిలిన వాళ్ళకి కూడా షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ నోట్స్ లింక్ అయితే కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.